ఈ మార్చి నెల మొదటి శుక్రవారము నాయన ఈ యొక్క 7వ తారీఖును మీరు ప్రేమించి అల్పులను అయోగ్యులమైన మాకు అనుగ్రహించిన తండ్రి వందనాలు. లెంట్లోని 3వ రోజు, అలాగే ప్రభా నాయన శ్రమకాల మండలోపదేశము, అలాగో నాయన మేము కూడా జరిగించుకోటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమునకే వందనాలు. కొద్ది నిమిషాలు వాక్య వర్తమానాలు ధ్యానిస్తుండగా అల్పులమైన మమ్మల్ని సులువు చాటును మరుగుపరిచి మా వాక్యమాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. కూర్చున్నామా. సిలువనాథుని యొక్క మహాకృప ఆశీర్వాదములు, లెంటులోని 3వ దినపు యొక్క దీవెనలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. సిలువ ధ్యాన పరులారా, మరి దేవుని మహాకృప చేత ప్రతి శుక్రవారం మనం అందరము ఈదులగూడ ప్రాంతంలో కలుసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారైతే ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయం మనందరికీ ఎరిగిన పాఠమే. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులు కలిసి సువార్తను బోధించి తిరిగి ప్రయాణమై వస్తున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన మెయిన్ రోడ్ మీద వస్తే కొంచెం దూరం అనుకున్నాడేమో, పొలాలు గుండా అడ్డు రూట్ అంటాం కదా మనం, అలా పొలాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. పాపం మధ్యాహ్నం అయిందేమో, ఏం తినలేదేమో. ఈ ఆయన శిష్యులైన వారు కొంతమంది ఏం చేశారంటే, కొంచెం పంట పండి ఉన్న ఆ చేను యొక్క పనలు లేదంటే వెన్నలు అని కూడా అంటారు, అంటే అటు పూర్తిగా తయారవని గింజలు లాంటివి అన్నమాట. వాటిని ఏం చేశారంటే కోసుకొని కొంతమంది నోట్లో వేసుకోవడం మొదలెట్టారు. అది చూచిన కొంతమంది పరిసయ్యులు, అక్కడ ఉన్న కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా, యోహాను గారిని చూసాం, ఆయన శిష్యుని చూసాం, కనీసం మధ్య మధ్యలో వాళ్ళు ఉపాసాలేని ఉంటున్నారయ్యా. మేము గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాం. మీ శిష్యులు ఏ రోజు కూడా మాకు ఈరోజు ఉపవాసం అండి, మేము తినవండి అని ఒక్కరు కూడా ఏనాడు చెప్పడం నేను వినలేదయ్యా. అసలు నీ శిష్యులు ఉపవాసం ఉంటారా? చేతులు కడుక్కోకుండా వాళ్ళు తినేస్తున్నారయ్యా. మనం యోధా సాంప్రదాయం ప్రకారం చేతులు కడిగే కదయ్యా భోజనం చేయాలి, కడగరు, ఉపవాసము ఉండరు. ఇదేం శిష్యులయ్యా అన్నట్టుగా కొంతమంది ప్రశ్న వేశారు. మనందరికి తెలిసిన మాటలే. అందుకు యేసుక్రీస్తు వారు, మనుష్యుడు తినడం వల్ల అపవిత్రుడు అవడు, కానీ మనుష్యుని యొక్క హృదయంలో నుంచి వచ్చే మాటలు, కుతంత్రాలు, కుయుక్తుల వల్ల, అందుకే రాస్తూ ఉంటాడు కదా, మనిషి హృదయంలో నుంచి వచ్చినవి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదివితే లిస్ట్ ఉంటుంది, 13, 14 అనుభవాలు కలిగి లిస్టు చెప్తూ, మనుష్యుడు చేత్తో తినే ఏదైనా సరే ఒకవేళ కల్ముషం చేసినా బహిర్భూమికి వెళ్ళిపోతుంది, కానీ మనుషుని యొక్క హృదయంలో నుంచి వచ్చే ఆ కుయుక్తి, కుతంత్రాలు మనుషుని మట్టిగా అపవిత్రం చేస్తుంది. కాబట్టి తినడంలో ఏమీ లేదయ్యా. కాబట్టి మనలో ఉన్న గుణాలే ప్రాముఖ్యమైనది అని చెప్తున్నప్పుడు కొంతమంది అందరూ ఇష్టపడలేదు అన్నట్టుగా కొంతమంది ఇష్టపడలేదంట ఆయన మాటలకి. ఈలోపు ఒక ఆయన వచ్చి అంటున్నాడు శిష్యులు, అయ్యా యేసయ్యా, నువ్వు చెప్పిన మాట వాళ్ళకి కొంచెం ఇనసొంపుగా లేదు, నచ్చలా. మనం కూడా ఒక్కోసారి అంటూ ఉంటాం కదా, రే వింటాడని చెప్పాం, వింటే ఉంటాడు, పోయాడు అంటాం కదా మన భాషలో. ఆ మాటకి మన ప్రభు వారు చెప్పిన ఒక చక్కటి మాట ఈరోజు మన వాక్యం అయింది. ఏంటది అని అంటే, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. రే,
నా నా తండ్రి నాటాడు అనుకో ఉంటాడు, నా తండ్రి నాటలేదు అనుకో పోతాడు అన్నట్లుగా నా తండ్రి చేత ఏర్పరచబడిన మొక్కల వలె మనం ఉండాలి. కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి నా తండ్రి నాటుకోలా. మీకు బాగా చెప్తాను. ఇక్కడ కొన్ని తోట ఉంది మనకి ఎదురుగా. అన్ని విత్తనాలు మనం వేయక్కర్లా. పిచ్చి మొక్కలండి, కలుపు మొక్కలండి, వేయాలా విత్తనాలు దానికి ఏమైనా వేయక్కర్లా. అలా కాదు, గోపి గారు చాలా చక్కగా ఓ జాంకాయ చెట్టు, ఓ మామిడికాయ చెట్టు, చక్కగా సపోటా చెట్టు, ఈ చెట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతాయా? పెరగవు. దీన్ని కొనుక్కొచ్చి తవ్వి రాళ్ళన్నీ ఏరి నాటి దానికి కావాల్సిన ఎరువేసి చెట్లు పెంచాడు. కొన్ని చెట్లు ఒకళ్ళు నాటితేనే పెరుగుతాయి, కొన్ని చెట్లు నాటకపోయినా పెరుగుతాయి. ఈయన చేతితో నాటిన చెట్లు ఏనోడు పీకడానికి ప్రయత్నించడం. అలాగే ఈ పనికి మాలిన ఈయన నాటిన చెట్లు ఉంటాయి చూడండి, ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడు కలుపు మొక్కల్లాగా పీకేస్తారు. ఎందుకని? అవి పనికిరావు. రెండవది, ఆయన నాటంది కాబట్టి దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం. ఈరోజు వాక్యం ఏంటి తెలుసా? నువ్వు నిజంగా దేవుని చేత నాటబడ్డావా, లేదంటే నేను కూడా దేవుని బిడ్డనని చెప్పుకొని తిరిగేస్తున్నావా? బైబిల్ గ్రంథంలో మాట ఉంది, మనం లెంట్ డేస్ మొదటి రోజే మనం చదివాం ఆ మాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. అదే దాంట్లో చివరికి ఒక మాట ఉంది. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా అక్కడ అండర్లైన్ చేసుకోండి, యెహోవా నాటిన చెట్లని వానికి పేరు పెట్టాను. ఉదాహరణ, ఇది గోపి గారు నాటారు కాబట్టి పెద్ద విలువ ఉండకపోవచ్చు. మీ ఈదులు కొంటొచ్చి కలెక్టర్ గారు, నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు, రాష్ట్రపతి లేదా మోడీ గారు ఓ చెట్టు నాటారు అనుకోండి, ఏం చేస్తాం? మోడీ గారు నాటిన చెట్టు, సీఎం గారు నాటిన చెట్టు అని ఇంకా చెప్పాలంటే ఒక కంచేసేస్తాం దాని చుట్టూ. ఇది మా ఊరికి గుర్తింపు. ఎందుకనంటే ఒక అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన వచ్చి నాటాడు కాబట్టి ఆ చెట్టు చుట్టూ ఒక కంచి వేసి దీన్ని గొప్పగా చూపించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది ఫలానా వ్యక్తి నాటాడు, ఈ చెట్టు నాటడం వల్ల మా ఊరికి గుర్తింపు అని నేను అంటాను. ఒక వ్యక్తి నాటితేనే అంత భద్రత అయితే, మరి దేవుడు మళ్ళీ నాటితే? దేవుడే, బైబిల్లో ఉంటుంది, దేవుడు అంటే కొన్ని చోట్ల నుంచి పీక్కొచ్చి కొన్ని చోట్ల నాటాడంట. కొన్ని చోట్ల అయ్యో నువ్వు ఎక్కడ ఉన్నావేంటి, నువ్వు ఎక్కడ ఉండకూడదు అని చెప్పంట బయట పెరిగిన చెట్లు కొన్నిటిని తీసుకొచ్చంట దేవుని మందిరంలో లేదా దేవుని యొక్క పక్షముగా కొన్ని నాటినట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే అక్కడే రాయబడింది, ఆ చెట్లు ఎవరయ్యా అంటే మనమే, నువ్వు నేను. ఇప్పుడు మనం పరిశీలించాల్సిన మాట ఏంటంటే, నేను దేవుడు నాటిన చెట్టున, నాకు నేనే పెరిగిన చెట్టున. దేవుడు నాటిన చెట్టుకి ఏమండి, మనకే పెరిగిన చెట్టుకి మీకు ఎప్పుడు ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాను. లూకాసు సువార్త 16వ అధ్యాయము మనం చదువుకుంటే చాలాసార్లు మనం చదువుతామండి. ఒక ఆయన అంట 1 ఎకరం తోట తీసుకున్నాడంట, దాని నిండా ద్రాక్ష తోట వేసాడంట. ఆయనకి చాలా ఇష్టం అని చెప్పి తోట మధ్యలో ఏం వేసాడు? అంజూరపు చెట్టును వేసాడంట. ఏమండి, ద్రాక్ష పళ్ళు మట్టుగా ప్రతి కాపుకి చక్కగా కాస్తుంది, కానీ అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు అయినా అంట పోతలేదు, పిందలేదు, కాయలేదు. ఆ 3 సంవత్సరాలు ఓపిక పట్టి చూసిన యజమానికి ఇక ఆ చివరి సంవత్సరానికంటే విసుకొచ్చేసింది. తోటమాలిని పిలిచి అంటాడు, నరికి. కానీ తోటమాలి అంటాడు కదా, అయ్యా ఇది మీరు నాటిన చెట్టు, దీన్ని ఎలా నరుగుతానయ్యా? అవసరమైతే ఆ చెట్టుకి నేనేం చేస్తానంటే గాత తీసి, గొయ్యి తీసి, నీళ్లు పోసి, ఎరువు వేసి వచ్చే సంవత్సరానికైనా కాపుని చేస్తాను. కారణం ఏంటి? తోటలో ఉంది,
యజమానుడి చేత నాటబడింది, దానికి ఒక సంరక్షకుడు ఉన్నాడు. కాబట్టి ఆ చెట్టుకి ఏమొచ్చిందంటే శ్రమ వచ్చినా నిలబడిపోయింది, ఎందుకంటే అది యజమానుడు నాటిన చెట్టు. ఈ యొక్క లెంట్ డోస్లను ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. ఏమండి, మట్లాదివారం తర్వాత వచ్చిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి బాగా ఆకలేసిందంట. ఏమండి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకులు తప్ప ఏం లేవు, పళ్ళు. వెంటనే అన్నాడు, నువ్వు ఏర్లతో సహా ఎండిపోదు అని. ఆ సాయంత్రం యేసుక్రీస్తు ప్రభువారు దారి గుండా వెళ్తా ఉంటే పేతురు అంటాడు, అయ్యా పొద్దున్న నువ్వు అన్నావే చెట్టు ఎండిపోయిందయ్యా. కారణం ఏంటో తెలుసా? దానికి తోటమాలి లేడు, వేసిన యజమానుడు లేడు, కాసే వ్యక్తి లేడు, ఆ చెట్టు గురించి పట్టించుకునే నాదుడే లేడు, అందుకనే ఎండిపోయింది. యజమానుడు నాటే చెట్టుకి ఎప్పుడు భద్రత ఉంటుంది. యజమానుడు ఏమంటే పట్టించుకోని చెట్లు ఎప్పటికైనా సరే ఒకానొక సమయం వస్తే నాశనం అయిపోతాయి. అయితే ఈరోజు మనం ఒక మాట చెప్పుకుందాం, ఎందుకంటే దేవుని చిత్తమైతే దాని అంశం వేరేగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఈరోజు నా అంశం ఒకటే, దేవుడు మనందరినీ నాటునుగాక. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. భక్తుడైన దావీదుని గూర్చి రాయిస్తూ చూడండి ఏమంటున్నాడు. మొదటి దినవృత్తాంతములు 17:9, మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలమును ఏర్పరిచి వారిని నాటుదును. నాటాలంటే ఇప్పుడు ఏం కావాలంట? ఏం కావాలి? మొక్క కావాలా? స్థలం కావాలి. దేవుడు నాటాలనుకున్నాడంటే మొక్క రెడీగా ఉంది. ఇప్పుడు ఏం కావాలి? ఆయనకి స్థలం కావాలి. ఎందుకని స్థలం ఎందుకు కావాలి? కొన్ని చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, అలాగే కొన్ని స్థలాలు కూడా ఉన్న పనికిరావు. చూడండి బైబిల్ గ్రంథంలో స్పీడ్గా చదవండి. ఆదికాండం 27వ అధ్యాయం 39వ వచనం. ఆదికాండం 27:39. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏసావుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, యాకోబు వచ్చి నేను ఏసావునని చెప్పి తండ్రి దగ్గర నుంచి దీవెనలు పట్టుకెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏసావు వచ్చి నాన్న కావాల్సిన ఆహారం నేను సిద్ధపరిచి లేచి తిని నన్ను దీవించు అంటే, అయితే ఇందావిడ వచ్చినవాడికి మొత్తం దీవెనలు ఇచ్చేసానే అంటే, నాన్న ఒక్క దీవెన ఒరే నా దగ్గర దీవెనలు లేవురా. కాదు నాన్న ఏదోటి గుర్తు తెచ్చుకోరా అంటే, రే నేను ఇంకేం చెప్పను, నీ భూమి సారం లేకుండా ఉంటుంది, నీ భూమి మీద మంచు కురవదు అంటే సారము లేని భూమి వలె నువ్వు ఉంటావు. ఒక మొక్క మొలవదు, ఒక పుట్ట పుట్టదు, ఏమండి ఒక చెట్టు పెరగదు. ఈ దీవెనలు కదా ఇవన్నీ దీవెనలా? ఒక చెట్టు వేసినా పెరగదంట. చూడు కొన్ని చోట్ల కొంతమంది అంటారు, ఏమా ఇంత ఖాళీ ఉందో చెట్లు వేయచ్చుగా, నా చేతితో ఏది వేసినా లేకదక్క, లేదంటే నా చేతితో ఏది వేసినా మొలవదక్క, నా చెయ్యి అంత మంచిది కాదక్క, లేదా నేల మంచిది కాదక్క. అయితే చెయ్యి అయినా మంచిది కాదు, నేల అయినా మంచిది కాదు, ఇందులో ఏది వేసినా పుట్టదక్క అంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ నేల సారం లేనిది, ఎంత వేసినా వృధా. కాబట్టి దేవుడు అంట అందులో వేయాలని ఇష్టపట్ల సారవంతమైన భూమిలో వేసి నిన్ను నాటితే నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించదువుగాక. బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూసి దేవుడు నన్ను ఇక్కడ నాటాడు, లేదా దేవుడు నన్ను అక్కడ నాటాలి అని కొంతమంది ఆలోచించంట ప్రార్థనలు చేసుకున్నారంట. చదువుదాం త్వరగా ఆ భక్తులను గుర్తు చేసుకొని వారు ఎక్కడ నాటపడ్డారో చదువుకుందాం. దేవుని చిత్తమైతే రాను దినాల్లో దేవుడు నాటిన మొక్కకి దేవుడు నాటిన మొక్కకున్న డిఫరెన్స్ కూడా నేర్చుకుందాం. రైట్. మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే కీర్తనా గ్రంథం 92వ కీర్తన. కీర్తనల గ్రంథం 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. వర్ధిల్లెదరు.
గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మొదటి మాట ఏంటి అంటే, దేవుని మందిరములో నాటబడిన మొక్కల వలె మనం ఉండాలి. దేవుడంట ఏ స్థలంలో నాటుదాము అని ఆలోచించి అక్కడ ఎందుకు, ఎక్కడ నాటాలనుకున్నాడంట? దేవుని మందిరములోనే నాటాలనుకున్నాడంట. ఎందుకని? దేవుని మందిరములో నాటుతేనంట ఏముంటుందంట? దానికి వర్ధిల్లత ఉంటుందంట. మీకు బైబిల్ గ్రంథంలో గుర్తుందా? ఒక ఆయన అంటాడు, నన్ను దేవుడు మందిరంలో నాటాడు అని. చెప్తారా ఎవరైనా? గుర్తుందా అసలు? కీర్తనల గ్రంథం భక్తుడైన దావీదు అంటాడు, నేను యెహోవా మందిరములో నాటబడిన ఒలీవ మొక్క వలె ఉన్నాను అనే మాట మనం చూస్తాం. యాభై 2:8 రైట్. కీర్తన గ్రంథం 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ మాట భక్తుడైన దావీదు అంటున్నాడు. నేను ఎవరినో తెలుసా? దేవుని మందిరంలో నాటబడిన ఒక ఒలీవ మొక్కనే. ఏమండి, ఇప్పుడు దావీదు గారి గురించి మనం ఒకసారి చెప్పుకుంటే, దావీదు గారు పాపం తింటాకి తిండి లేక చాలా పస్తులుండి, ఏమండి, బికారుగా తిరిగి ఆయన కదండి. ఎవరు అసలు దావీదు? మహారాజు. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు సింహాసనంకి ఎక్కిచ్చాడు. ఏమండి, ఇశ్రాయేలీల ప్రజల మీదకి దేవుడు రెండవ రాజుగా ఎన్నుకున్న వ్యక్తి ఆయన. అంటాడు కదా, నేను పశువుల దొడ్లో ఉండేవాడిని, కానీ దేవుడు జనుల మధ్య అధిపతిగా నన్ను చేశాడు. రైట్. గమనించండి, ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నేనైతే యెహోవా మందిరములో నాటబడిన ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఎందుకని? భక్తుడైన దావీదుకు తెలుసు దేవుని మందిరములో, లేదా దేవుడు కొంతమందిని ఎక్కడ నాటాడని? దేవుని మందిరములో నాటాడని. అందులో ఒకటి నేను ఒక పచ్చని ఒలీవ మొక్కని అంటున్నాడు. దేవుని మందిరంలో నాటడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, వర్ధిల్లుతాము. మన సారం ఆగిపోదు. ఒలీవ మొక్క గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకత ఉందండి. ఒక్క మాట చెప్తాను, ఒలీవ మొక్కకి చావు ఉండదు. ఏమి లేదు. మీరు ఎలా చెప్తున్నారండి? మీరు ఏమైనా సైంటిస్టా అంటే అక్కడ దాకా అక్కర్లా. ఆదికాండం 8వ అధ్యాయంలో లేదా 7-8 అధ్యాయాలు చదువుకుంటే, నోవాహు గారు జలప్రలయంలో మొదటిగా 40 పగల్లో 40 రాత్రులు వర్షం కురిసి ఆగిపోయిన తర్వాత ముందు కాకిని వదిలాడు. ఇదేమో పీనుగులు చూసి రాలేదు వెనక్కి. ఆ పీనుగుల మీద పడి తినడం మొదలెట్టింది. రెండోసారి నల్ల పావురాన్ని వదిలాడు. దానికంటే కాలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేదని వెనక్కి వచ్చేసింది. మూడోసారి మరొకసారి వదలగా అది ఎక్కడ నిలవాలో తెలియక, ఏమండి, నీళ్ళు మట్టం తగ్గినప్పుడు ఒలీవ చెట్టు ఆకు దానికి కనబడితేనంట ఆ ఆకును తెంపి తీసుకొచ్చిందంట. అంటే అర్థం ఏంటంటే, ప్రపంచం అంతా మునిగిపోయిన ఆ చెట్టు మట్టిగా నీళ్ళు ఎక్కువైనా చావదు, నీళ్లు తక్కువైనా చావదు. రెండవది లక్షణం ఏంటంటే, ఒలీవ చెట్టు అంట ఎండిపోదంటండి. ముసలితనం వచ్చినా దానికి ఒక వయసు వస్తుందంట, అప్పుడు దాకా ఎండిపోదంట, పచ్చగా ఉంటుందంట. మూడవది మనం చూసిన వారం అయితే, ఆ చెట్టు యొక్క కాడే కానివ్వండి, మొక్కే కానివ్వండి, ఆకులే కానివ్వండి, గింజలే కానివ్వండి, ఒలీవ నూనె తయారవుతుంది, గుండెకు మంచిది. ఇలా చెప్పుకుంటా ఉంటే ఏమంటే ఒలీవ చెట్టు యొక్క లక్షణాలు, దాని బెరుడు, చాలా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందుకనే కుమారుల గురించి చెబుతూ 128వ కీర్తనలో, నీ యొక్క కుమారులంట భోజనపు బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలి. మన పిల్లల్ని కూడా ఎలా పోల్చారు దేవుడు? పచ్చని ఒలీవ. ఎందుకంటే అది పచ్చగానే ఉంటుంది, కలకాలం ఉంటుంది, వర్ధిల్లే లక్షణాలు ఉన్నాయి. చావు అనేది కనబడదు, ఆగిపోయింది అనేది కనబడదు, నష్టం అనేది కనబడదు. కాబట్టి దేవుడు మనందరినీ ఆయన మందిరములో ఒక మొక్కలుగా నాటునుగాక. ఆయన మనల్ని మందిరంలో నాటుతేనంట దిన 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 అభివృద్ధిని చూస్తూ ఉంటాం.
మన దీవెనలు ఎవడో ఆపలేడు. దేవునికి స్తోత్రం చెప్పుకోండి. నేను నా మట్టికి నేను అనుకుంటాను, దేవుడు నన్ను తన మందిరంలో నాటును గాక. అంతేదిగా మీరు అలా చెప్తున్నారండి అని అంటే నాకు మరి మందిరములో నాటు 40 మంది మధ్యలో ఏమండి ఒక్కడిని ఎంచుకోవడం అంటే అది సామాన్యమైన విషయమా? కాబట్టి దేవుడు తన దాసును దీవించాడు, తన దాసును వర్ధిలింప చేశాడు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, నేను యెహోవా మందిరములో నాటబడిన చెట్టుని. అంతేగాని నేను కూడా అని అంటలేదు సరిగ్గా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన మందిరములో నాటునుగాక. ఇక రెండో మాట దగ్గరికి వచ్చేస్తున్నా. ఎక్కడ నాటాలి దేవుడు మనలను? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుటకు సమయం లేదు. రెండో చూస్తున్నాను చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా 17:8. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. రెండోది ఎక్కడ నాటాడంటే ఆయన మనందరూ చూడండి, కాలువల పక్కన, బోధుల పక్కన ఎక్కువ మొక్కలను నాటడం కానీ, నీళ్లు యొక్క బావిలు తవ్వడం కానీ చేస్తాం. దేనికయ్యా అంటే ఊట పడిద్ది. రెండోది ఏంటంటే మొక్కలకి నీళ్లు పొయ్యక్కర్లా. చెట్లు పక్కనే చూడండి, కాలువ పక్కనే నాటామనుకోండి, ఆ ఏరంట ఆ నీళ్లు తీసుకొని ఏమవుద్దంట? చదవండి 17వ అధ్యాయం 8వ వచనంలో. తన్నును ఓకే, అది కాపు మానదు. కొన్నిసార్లు కొన్ని చెట్లు కాలవల దగ్గర పాతినా అస్సలు దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఒక మాట చెప్తాను. నేను ఒకసారి ఆ వాక్యం చదివాక నా మనసులో అది నాటుకుపోయింది. ద్వితీయోపదేశ కాండంలో ఉంది, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తానంట, ఆ దేశంలో కానివ్వండి కానీ, ఆ కుటుంబంలో కానంట గొడ్డుమూదుతనం ఉండదంట. నేను కూడా దేవుని సేవలోకి వచ్చినప్పుడు కొత్తలో మా మామయ్య గారిని అడిగి 2 అరటిబాదులు వేయించాను. చక్కగా దేవుని మహాకృప ఏంటంటే ఒక అరటిబాదు అయితే గెల కాసింది, రెండోది ఏమైందో నాకు గుర్తులేదు కానీ ఒకటి మట్టికి కాసింది అనమాట. అప్పుడు నేను నమ్ముతున్నాను, దేవుని కాలువ పక్కన నాటితే ఖచ్చితంగా ఫలం ఇస్తుందని. అలాగే జలముల వద్ద నాటబడ్డం అంటే ఏంటి? ఒకటి మందిరంలో నాటబడ్డం అంటే మందిరంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. చాలామంది మందిరానికి రావాలనుకుంటారు కానీ రాలేరు. కారణం ఏంటంటే దేవుడు నాటలేదు అని అర్థం, దేవుడు రానివ్వట్లేదు అని అర్థం. దేవుడు మనల్ని దేవుని సంధికి రానివ్వకుండా చేస్తున్నాడేమో. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. దేవుని మందిరంలో నాటబడ్డం అంటే దేవుని మందిరంలో ఉండేవాడు ఎప్పుడు దైవకాంక్షతో ఈరోజు మందిరానికి వెళ్ళాలి, సేవకి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలని తృష్ణ ఉంటుంది. దేవుడు నాటని మొక్క ఒరే పద, ఏవండి పద, బాబు పద అన్న రాడనమాట, రాలేరు. కాబట్టి గమనించండి. ఇక రెండవది ఎక్కడ నాటబడ్డాలంట? జలముల యొద్ద నాటబడ్డ. జలముల యొద్ద నాటబడ్డం ఏంటి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రములను దేవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అట్టివాడు ఫలమిచ్చు. అయిపోయింది, మధ్యలో ఆపేసారు. అతడు నీటి కాలముల వారు నాటబడిన చెట్టు వలెను, ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు, అతడు చేయనదంతయో సఫలపడును. విస్తారమైన కాపు కాస్తాడు. అతనిలో దీవెనలు చూస్తాం, అతనిలో ఆశీర్వాదాలు చూస్తాం. ఎందుకంటే మందిరంలో నాటబడ్డ ఒక ఎత్తు అయితే ఆ జలములను ఓట తీసుకోవడం మరొక ఎత్తు. జలం ఇక్కడ వాక్యాన్ని సూచిస్తుంది. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మొండుతనం ఎందుకు వస్తుంది అంటే దేవుని వాక్యం అనే మంచు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 1-2 వచనములు దేవుని వాక్యాన్ని మంచుతో పోల్చాడు, దేవుని వాక్యాన్ని వర్షంతో పోల్చాడు, దేవుని వాక్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వానతో పోల్చాడు. మన ఈరోజు ఫెడ్రిక్ పాల్ అన్న కూడా అదే వాక్యం చెప్పారు. ఈరోజు ఆయన పాట పాడుతూ ఇదే పాట ఈ గుడారాల పండుగలో రాశారనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నాను అంటే దేవుడు మనల్ని నాటుతేనంటండి ఆయన వాక్యపు యొక్క వెలుగులో మనమందరం దీవించబడాలని, కాపు కాయాలని, ఫలభరితంగా మారాలని. ఏడు చెట్టు వేయడం గొప్ప కాదు. ఇప్పుడు ఈ చెట్టు గోపి గారు ఇష్టంగా వేసారు, 10 సంవత్సరాలైనా కాయ కాయట్లేదు అనుకోండి, ఇంకా అపూర్వకంగా పెంచుతాడు దాన్ని. చిచ్చి 10 సంవత్సరాలు అయింది, నీ వల్ల నాకు ఉపయోగం లేదు, ఓ పింద తిందామని, ఒక కాయ తిందామని నేను పెంచుకున్నానని చెప్పి
మళ్ళీ దాన్ని నరికేసి ఇంకోటి వేస్తాడు. కారణం ఏంటి? ఫలభరితం లేకపోతే ఎవరు ఏం ఉంచుకోరు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం వింటున్నప్పుడంట దిన 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 అభివృద్ధి ఉంటుంది. ఫలిస్తారు, జీవిస్తారు. కష్టాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఏమంటే ప్రణయం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి, నిలబడగలిగే కృప దేవుడు మనకి ఇచ్చినట్లు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. వినక్కర్లేదు. ఈయన మాటల ప్రకారము తమ ఇల్లు కట్టుకునేవాడు బండ మీద కట్టుకునే ఇల్లు అంట వానొచ్చినా వరదొచ్చినా గాలి విసిరినా ఏమైందంట? పాడవలేదు. కానీ దేవుని వాక్యాన్ని వినకుండా ఒక ఆయన ఇసుక మీద కట్టుకున్నాడు, గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, ఇల్లు పాడైపోయింది. దాని నష్టం గొప్పదని దాని గురించి చెబుతూ ఇది మాట వినలేదు కాబట్టి ఘోరమైన నష్టాన్ని చూసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారం దేవుని యొక్క వాక్యాలను వినండి, సందేశాలు వినండి. ఆ దైవజనుడు ఎవరు చెప్పారు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్తాను, నిలబడిన వ్యక్తిని ఎప్పుడు చూడొద్దు. మా అయ్యగారు చెప్తేనే వింటాను, తప్పు. పెద్ద ఆయన అయితే వింటా. ఈరోజు చాలాసార్లు కొంతమంది ఎలా అంటారు, వాక్యం చెప్పే ఆయన పెద్ద అయ్యగా ఉండాలి, అంగీ వేసుకొని ఉండాలి. లేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా దేవుని సేవలోకి వచ్చినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, అప్పటికి ఇంకా నేను ఏమండి బాగా లేతగా ఉండేవాడినేమో, అప్పటికి నాకు ఎంత ఒళ్ళు లేదు. ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా బక్కగా ఉండేవాడిని. చాలామంది అన్నారు, మీరు మా పాస్టర్ గారని చెప్పాలంటే మాకు సిగ్గేస్తుందండి, మిమ్మల్ని చూస్తామంటే ఇంకా పిల్లవాళ్ళలాగా ఉన్నారని. నేనేం చేయనమ్మా, దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు అంటున్నారు మా అయ్యగారు ఎంత లావు ఉండేటప్పటికి ఈయన మా పాస్టర్ గారు. చాలామంది అంటున్నారు తాతయ్య గారు అని. దేవునికి స్తోత్రం నాయన. అంకులు కూడా పోయింది, డైరెక్ట్గా తాతయ్యే. మంచిది, ఎవరు పిలితే అలాగా, ఎవరి యొక్క ప్రేమ, ఎవరి యొక్క అనురాగం, దేవుని మహాకృప, అంతేనండి. దానిదే ఉంది. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసు. అది కారణం ఏంటంటే, ఇదిగో ఇంత లావు అయ్యేటప్పటికి మా పాస్టర్ గారు నిండు కొండ. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ చాలామంది నా స్నేహితులు అంటూ ఉంటారు, బాబు నేను రోజు చూసిన దారి వేరు, నువ్వు అంగీ వేస్తే నిన్ను ఇంకా గుర్తుపట్టలేము మేము. ఎవరో అనుకుంటున్నారంట, మన అన్నయ్య బాబురావు అన్నయ్య అంటాడు, నువ్వు అంగీ వేస్తే నేనే గుర్తుపట్టలేను నిన్ను, అసలు పెద్ద వ్యక్తి అయిపోతావు నువ్వే, అసలు నువ్వెవరో కూడా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. నిజమే, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థాయిలో ఉంచాడు. దేవుడి మహాకృప. దేవుడు మనల్ని కూడా ఆయన వాక్యపు జల్లుల్లో, వాక్యపు వర్షములో మనందరినీ కూడా ధర్మశాస్త్రపడే వాక్యములు అనేక నీళ్ళ చేత మనందరినీ కూడా విస్తరింపచేయునుగాక, కాపు కాసేటట్లుగా. ఏమండి, మనం కూడా ఒక పాట పాడుకుంటూ ఉంటాం. దేవుడు కూడా అంటే ఒక చెట్టు నాటాడంట, అది ఏం చేసిందంట? కాపు. వ్యవసాయం గురించి ఒక పాట ఉంటుంది కదా, మీకు అందరూ గుర్తుందా? ఆ మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు. మహి తోటలో ఒక చెట్టునంట నరమొక్కను నాటించాడు. రైట్, బాగా పాడుతున్నారు, చాలా సంతోషం. నాకే పాటలు రావు అంతే. ఇప్పుడు వద్దులేండి, వినండి, లాస్ట్ మాట చెప్పేస్తే ఎందుకంటే టైం చాలా అయిపోయింది. ఓకే, 38. ఓకే, కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మందిరంలో నాటిన చెట్టు వర్ధిల్లుతాం. రెండవది జలముల యొద్ద నాటబడిన చెట్టు కాపు కాసి ఫలభరితంగా మారుతుంది. మూడోది చూడండి ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22, 23. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు పైకొమ్మ అత్యున్నతమైన పర్వతం మీద దాని నాటెదును, అది దేవుడు అంట. ఒకటి మందిరంలో నాటాడంట, వర్ధిల్లిందంట. రెండవది జలంలో నాటాడంట, కాపు కాసిందంట. ఈసారంట దేవుడు ఇక్కడ అక్కడ పెట్టలేదంట, ఉన్నతమైన పర్వతం మీద పెట్టాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పొజిషన్ మారిపోయింది, నీ స్థితి మారిపోయింది. నేను అంటాను, ఇంతవరకు కూడా ఏదో చిన్న మందిరంలో అడుగు పెట్టావేమో, ఇక నేను పిలిచి పెద్ద పెద్ద మందిరాల్లో దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. అంటే రేపు పొద్దు నుంచి పెద్ద మందిరం అయ్యగారు వెళ్ళిపోమన్నారని మన మందిరం మానేసి వెళ్ళిపోదురు, అలా కాదు. అది కాదు వాక్యం అంటే. ఇక నువ్వు నిలబడిపోయే ప్రతి స్థాయి. ఇంకో మాట చెప్తాను. సేవలోకి వచ్చిన కొత్తలోనండి, నాకెవ్వరు తెలిసేది కాదు. ఏదైనా మందిరంలో సేవకి వెళ్దామని అంటే అందరూ వేదికలు ఎక్కేవారు. పాస్టర్ గారు మీరు అక్కడ కూర్చోండి, కింద కూర్చోండి,
అది ఆ పాస్టర్లో ఏమంటారు, ఆ గ్యాలరీ ఉంటుంది, అందులో కింద కూర్చోండి అనేవాళ్ళు. మనం ఎవరో తెలియదు, మనం ఏంటో తెలియదు, సర్లే అని చెప్పి కింద కూర్చొని బిక్కి ఇంకా నాతో పాటు ఉండాలి, తప్పు అనకూడదు. మనం అలా కూర్చొని ప్రభువా, వాళ్ళేమో ఉన్నతంగా ఉన్నవాళ్ళు, పెద్ద సేవ చేస్తున్న వాళ్ళు, పెద్ద సంఘాలు ఉన్నవాళ్ళు, చాలా సంఘాలు ఉన్నవాళ్ళు అంగీలు వేసుకున్నారు, ఇంత పెద్ద స్థాయి వాళ్ళకి ఇచ్చావు, మాకు ఇంకెవ్వలేదు ప్రభువా అంటూ కింద కూర్చొని సేవకులతో పాటే ఏమండి. కానీ ఈరోజు దేవుడు ఉన్నతమైన స్థలాల మీద కూర్చోబెడుతూ తన దాసుల్ని, తన సంఘాన్ని ఎంతగా హెచ్చించిన దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను నన్ను ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టడానికి, మందిరంలో నాటుకోవడానికి, ఆయన జలముల యొద్ద నాటడానికి ఆయన ఇచ్చిన ఈ మహాకృపను బట్టి తండ్రి, నన్ను కూడా నీ మందిరములో, నీ జలముల యొద్ద, నీ యొక్క ఉన్నత స్థల పర్వతం మీద నన్ను నాటమని అందరూ కలిసి ప్రార్థన చేసుకుందామా? తల వంచండి, ప్రార్థన.